బొట్టు ధరించడం అనేది ఆచారమా, సంప్రదాయమా, శాస్త్రమా? బొట్టు ధరించడం వెనక ఆంతర్యం ఏమిటి? తిలకధారణం కృత్వా స్నానం చేయగానే నుదుటన బొట్టు పెట్టుకోవాలి. పూర్వకాలంలో స్నానశాలలో మహిళలు పసుపు కుంకుమ చిన్న చిన్న పేటికలలో భద్రపరుచుకునేవారు. స్నానం చేసిన వెంటనే దుస్తులు ధరించి జడ కుదురు చివరన ముడి వేసుకొని కాసింత పసుపు చెంపలు గదవ దవడ క్రింది భాగంలో అలదుకొని కొంత కుంకుమ అలా నుదుటిన ధరించిన అనంతరమే స్నానశాల నుండి బయటికి వచ్చేటటువంటి వారు. మగవారు సైతం అంత నీరు చేతిలో పోసుకొని ఆ నీటినే భస్మంగా నుదుటిన ధరించి బయటికి వచ్చేటటువంటి వారు. అగ్నిరితి భస్మ వాజురితి భస్మ జలమితి భస్మ. వెంటనే నుదుటిన బొట్టు పెట్టుకోవాలి. బొట్టు లేకపోతే వాజమొహం అంటారు పెద్దలు. వాజ చెవల పెళ్ళి కుందేలు తెలుపు వర్ణంలో ఉండే అంశం. ఇది ఆచారమా? ఆచారమే. ఇది శాస్త్రమా? శాస్త్రమే. ఇది వైజ్ఞానికమా? అవును, వైజ్ఞానిక అంశమే. అన్నింటి సమాహారం బొట్టు పెట్టుకోవడం. బొట్టు పెట్టుకుంటే మన ప్రవర్తన నియంత్రణలోనికి వస్తుంది. ఆజ్ఞాచక్రాన్ని ఉద్దీపనం చేసే విధంగా గంధం, కుంకుమ, భస్మం మన విశ్వాసాలకు, నమ్మకాలకు, పూజలకు, దేవతా నమ్మకాలకు, ఆరాధనలకు అనుకూలంగా వెంటనే ధరించాలి. వైజ్ఞానికంగా చూచినప్పుడు ఈ దేహానికి జ్వరం వచ్చింది అని తెలియజేసేటటువంటి భాగం పాలభాగం నుదురు. ఈ నుదురుపైన ఉండే గీతలు మనం ఎంతకాలం జీవించి ఉంటామో కూడా జ్యోతిషపరంగా హస్తరేఖలలో ఎలా చూస్తామో అలా నుదుటి రేఖలలో కూడా ఎంతకాలం ఉంటామో తెలియజేసే గీతలు ఇవి. వీటిని కూడా మనం ఈ తిలకధారణ బొట్టు పెట్టుకోవడం ద్వారా గుర్తించవచ్చు. కనుక బొట్టు వైజ్ఞానికపరమైనది. గంధం ధరించిన ఎడల శీతల ఛాయతో శాంతింపజేసే లక్షణం కలిగి ఉంటుంది. భస్మం ధరిస్తే సౌమ్య లక్షణాన్ని పెంపొందింపజేసేదిగా ఉంటుంది. నలుపు తామస గుణాన్ని పెంపొందింపజేసేది కాగా ఎరుపు రజోగుణానికి ప్రతీక. కనుక బొట్టు ధరించడం మొట్టమొదటిది వైజ్ఞానిక అంశం. ఎందుకు ఎవరో శాస్త్రంలో ఏదో సంప్రదాయం ఆచారం అని కాదు, ఇది వైజ్ఞానిక అంశం. ఇది తెలియక ఎవ్వరూ బొట్టు పెట్టుకోవడం లేదు ఈ రోజులలో. అందుకే దుఃఖాల పాలవుతున్నారు. మానసిక ఏకాగ్రత తగ్గిందా? బొట్టు పెట్టుకోండి. ఆత్మస్థైర్యం బలహీనమైందా? బొట్టు పెట్టుకోండి. మనోబలం సడలిపోయిందా? విశ్వాసం లేదా? బొట్టు పెట్టుకోండి. విశ్వాసం దానంతట అదే వచ్చి చేరుతుంది. మూలాధారం మొదలుగా సహస్రారం వరకు ఉండేటటువంటి ఈ 6 చక్రాల సంయోగంలో 5వది పాంచభౌతికమైన ఈ ప్రపంచానికి ప్రతీకాత్మకంగా ఉండేటటువంటి ఆజ్ఞాచక్రం ఈ దేహంతో పనిచేయించేటటువంటి సెంట్రల్ సిస్టమ్. మాడ్యులార్ అని చెప్పినప్పుడు కంప్యూటర్లో మనం చూసినప్పుడు కేంద్రీకృతమైనటువంటి శక్తి, స్క్రీన్ ఒకటి, కీబోర్డ్ ఒకటి, ఈ రెండు కూడా కనిపించే లోకానికి ప్రతీక. కానీ మదర్ బోర్డ్ అది ఈ నుదురు. మెదడుకు ముందు భాగం ఇది మదర్ బోర్డ్. దీనిపైన బొట్టు పెట్టుకుంటే మనకు ఆలోచనా శక్తి పెరుగుతుంది, వివేకం కలుగుతుంది. ఏది చేసినా, కీబోర్డు ఎలా ఉన్నా, స్క్రీన్ మానిటర్ చెడిపోయినా, మదర్ బోర్డు బాగుంటే ఆ వైజ్ఞానిక అంశాలను భద్రపరచుకోవచ్చు. మెదడు అన్నింటినీ చిన్న మెదడు, పెద్ద మెదడు అనే రూపంలో తాత్కాలిక జ్ఞాపకం, శాశ్వత జ్ఞాపకం అనే రెండింటిలో భద్రపరచుకుంటుంది. మెమరీ వలె, సి డ్రైవ్ వలె. ఇలా మనం బొట్టు పెంచుకుంటే జ్ఞాపక శక్తిని పెంచుకుంటాం. బొట్టు ధరిస్తే ఆత్మవిశ్వాసం కలుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇంత అంతరార్థం బొట్టు వెనుక ఉంది. ఇది విషయం.